హాయ్ అండి అందరికీ. చూసారా ట్రాక్టర్? బాగుంది కదా. మనము సిటీలలో ఉండే వాళ్ళకి ఈ ట్రాక్టర్లు, మళ్ళా ఎడ్ల బండ్లు అలాంటివి చూస్తే భలే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదా. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చెట్టు చూడండి, మర్రి చెట్టు అంట. నైట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చచ్చేంత భయం వేసిద్ది. నిజం చెప్తున్నా. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? మా ఇల్లు కట్టేటప్పుడు బేల్దార్ మేస్త్రులు ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చారండి. వాళ్ళు భలే మాట్లాడారు నాతో. అమ్మ నువ్వు యూట్యూబ్ చేస్తావు అంట కదా, అటైతే మాది జొన్నలగడ్డ, చెరువు బాగుంటుందమ్మా, ఒకసారి వచ్చి తీయమ్మా అని చెప్పింది. సరేలే అని చెప్పి వచ్చామన్నమాట. ఇది సంగతి. అదిగోండి ఆవిడే, అమ్మమ్మమ్మ జామ చెట్టు తీయమ్మ, నేను జామ చెట్టు కింద కూర్చుంటాను అని అంటే సరేలే అని తీశాను అనమాట. వాళ్ళ ఊరు బోలేగుందండి, పల్లెటూరు కదా, జొన్నలగడ్డ. చాలా బాగుంది. అయితే ఈ జామ చెట్టుకి చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి, కానీ నేను క్లియర్గా తీయలేదండి. అదిగోండి ఆ ఎదురామె కూడా ఆయనతో మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు వచ్చారు. చాలా బతిలాడి చెప్పారనుకోండి, రెండమ్మా రెండమ్మా అని. అందుకని తీశానమాట. చూసారా, ముచ్చట ఆడింది ఆడినట్టే ఉందామైతే. ఒకప్పుడైతే ఈ ఫ్లాట్లన్నీ మేము కొన్న స్థలాలు 1500 1600 సెంట్ వచ్చి. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఎంతో తెలుసా? ఒక్క సెంట్ వచ్చి 6 లక్షలంట. అలా చెప్తున్నారు. అంత రేటు ఉందమ్మా అని చెప్తుంది. వారు నాయనో, ఇంకేం కొంటాం అనిపించింది. కాసేపు హాయిగా ఎంజాయ్ చేసాము. తర్వాత అటునుంచి అటే పెద్దమ్మాయి కాడికి పోయి పిల్లల్ని తీసుకొని ఇంకా రెస్టారెంట్కి తీసుకెళ్ళారు. అప్పుడప్పుడు ఈయన రెస్టారెంట్కి తీసుకెళ్తారండి. లాలీపాప్ బిర్యానీ అసలు మామూలుగా లేదండి, తింటంటే కరిగిపోతుంది వేడివేడిగా, అంత బాగుంది. ఇది కొత్తగా వెళ్ళామండి రెస్టారెంటు. ఎక్కడెక్కడ బాగుంటాయో ఎత్తుక్కొని మరీ తెలుసుకొని మా పిల్లలు కానీ మేము కానీ ఈ మొన్న పోయినసారి ఇక్కడికి వెళ్ళాముగా, ఇది వద్దులే ఇది తిన్నాముగా, ఇక్కడే అట్లా ఉంటుంది ఈ రెస్టారెంట్లో అన్నట్టుగా తిరిగి 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 వెళ్తూ ఉంటాం అన్నమాట. ఈసారి ఇది కొత్తగా వెళ్ళాము, కానీ చాలా బాగుంది. రెస్టారెంట్ బాగుంది, బిర్యానీ బాగుంది. లాలీపాప్ బిర్యానీ అంట. వేడి వేడిగా ఉందండి, తినలేకపోతున్నాను. చేతులు నాకు వేడి పట్టదు. అప్పుడప్పుడు ఈయన తీసుకొస్తాడు, మా ఇద్దరితో పాటు మా పిల్లోడు, మా మనవడు. అందుకని వచ్చాము. ఎంత తిన్నా అయిపోవటల్లా మొత్తానికి. నలుగురు తినొచ్చంట మేము పెట్టిన ప్యాకేజీ. ఇక ముగ్గురమేగా. మా వాడు ఒగిరిస్తాను, కొంచెం స్పైసీ అని చెప్పేసరికి మా వాడు ఒగిరిచ్చినట్టే ఉన్నాడు. సరేలే చిన్నగా తినరా అని చెప్పి నేనే ఇంకా తీసుకున్నాను. కొంచెం బాగా ఎడంగా ఉంది బల్ల ఉండేసరికి ఇంకా నేను తీనమ్మా అన్నారు. నువ్వు తీపోయావులే, నేను తీసుకుంటానని చెప్పి నా చేతితో తీసుకుంటూ పెట్టుకున్నాను అన్నమాట. అది చూడు, మా వాడు నీళ్ళు తాగినట్టే ఉన్నాడు, కొంచెం మంటగుండి. చాలా చాలా బాగుంది. తినాలండి అప్పుడప్పుడు. ఎప్పుడన్నా ఒక్కసారిగా మనం రెస్టారెంట్కి వెళ్ళేది. మనం ఎప్పుడు ఇంట్లోనేగా చేసుకునేది, అవును కదా. అప్పుడప్పుడు వెళ్ళాలి. ఇదిగోండి రెస్టారెంట్. అందరు చాలామంది వచ్చారు, బాగుంది. చూసారా? అదిగా. అంత నచ్చినట్లయితే లైక్ చేయండి.